సూపర్ సిఇఓస్, నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని ఇప్పుడు కలుస్తుంది. మీకు ఇలా కలిశాను. ఈ నెల 31 తర్వాత ఇంకా ఎటువంటి గిఫ్ట్లకి ఏ అవకాశం ఉండదు. మనం నిర్ణయం ఏది చెప్పామో దాని మీదే ఉండాలి. దీనికి సంబంధించి ఏ గిఫ్ట్కి ఒక్కటి తగ్గిన ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం కుదరదు. దీని మీద మీ 30 మందిలో ఏ ఒక్కరు అడిగి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. రిక్వెస్ట్ని కూడా దీన్ని తీసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముందుగానే దీన్ని స్థిరంగా నిర్ణయించుకొని మీరు ఈ నెల 31 అనే దాన్ని మీరు సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మనకు వేరే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దానిలో మనందరం బిజీ అవ్వాలి. కాబట్టి దీని మీద ఎవరి ప్రతిపాదనని నేను తీసుకోను. ఎందుకంటే గతంలో కొన్ని అడిగారు, మీరు తీసుకున్నాను. నేను అప్పుడు మనకు టైం ఉండదు. ఇంతకుముందు చాలాసార్లు ఎవరు మన ఉపేంద్ర గారు, మీకు తెలుసు, మీరు అడిగి నేను చాలా చేశాను. మీరే కాదు, చాలామంది అడిగారు నన్ను, వాటిని నేను చేశాను. ఇక మీదట ఏది అడగొద్దు. ఈ 82 రోజులు మీరు ఎటువంటి ప్రతిపాదన నా దగ్గరికి తీసుకురాకండి. అలా వస్తే వీలు పడదు. నన్ను అడగవద్దు, మీరు ఆ ప్రతిపాదన తీసుకురావద్దు. అలాగే ఈ మార్చి 31 వరకు మన కంపెనీ నిర్ణయాన్ని ఏకీభవించి ముందుకు సాగడం తప్ప ఎటువంటి సలహాలు ఇవ్వద్దు. 31 మనకు మే అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చున్నాం. మన వాటికి సంబంధించిన చాలా ఉన్నాయి. మీ సలహాలు, మీ సూచనలు, అలాగే మీ తాలూకు ప్రోత్సాహం అంతా కావాలి. అప్పుడు నేను అడుగుతాను, కంపల్సరిగా మీరు రావాలి. కాబట్టి ఇప్పుడు మాత్రం అసలు ఏ డిస్కషన్ కానీ ఏవి కూడా వీటికి సంబంధించి కానీ లేకపోతే ఫర్దర్గా ఉండదు కానీ ఈ మొత్తం 82 రోజుల గురించి మాట్లాడవద్దు. ఇది నా నిర్ణయం. దీని మీద మళ్ళీ ఎటువంటివి డిస్కషన్ చేయొద్దు. ఎందుకు చెప్తానంటే మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే మీరు పలానా వ్యక్తి అడుగుతున్నారు, పలానా సీఈఓ అడుగుతున్నారు అని చెప్తారు. కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను, నో ఛాన్స్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. లవ్ యు ఆల్.